ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చిలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2న ఇంటింటి సమగ్ర కుల సర్వే ఫైనల్ రిపోర్ట్ కేబినెట్ సబ్ కమిటీకి అందనుంది. ఈ కుల గణన లెక్కల ప్రకారం రిజర్వేషన్ల పెంపునకు ఉన్న అవకాశాలపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇవాళ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై చర్చించినప్పటికీ ఎప్పుడు నిర్వహించాలనే దానిపై నిర్ణయానికి రాలేదు. సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత దానిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. కులగణన లెక్కల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు సాధ్యాలు ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులపై సుదీర్ఘంగా చర్చించారు. లీగల్ సమస్యలు రాకుండా న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై అధ్యయనం చేసి రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో ఒక సమగ్ర నివేదికనివ్వాలని అడ్వకేట్ జనరల్ ను ప్రభుత్వం కోరింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చిలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని సూచనప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.